అక్షిత అక్షిత వచ్చారా మేడం? ఏంటే ఏదో మాట్లాడాలని కౌరు చేశావంట? దేని గురించి? ఓ పూజ గురించా? ఆ పూజ ఎలా చెయ్యాలి, దాని విధి విధానాలేంటి అని నన్ను అడిగి తెలుసుకుందావనా? అవును, ఆ తలుపు వెయ్. తలుపు వేయటం ఎందుకే? అంటే నువ్వు చెప్పే పూజా విధానాలు ఎవ్వరూ వినకూడదు కదా. అవును కరెక్టేనే, మనల్ని ఎవరో ఒకళ్ళు ఫాలో చేసేస్తారు. ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలి అంటే? నువ్వు కాదే, నేను మొదలు పెడతాను. హ? ఎలానే? చెప్తాను కదా. ఎందుకే కొట్టావు? నిన్ను కొట్టడం కదే, నిన్ను చంపేయాలి. అయ్యో అయ్యో కాపాడు తల్లి, నన్ను ఇది చంపేసేలా ఉంది. ఎందుకు ఆవిడ అలా కొడుతున్నావు? కొట్టడం కాదు, దీన్ని చంపేయాలి. ఏమే, నన్ను ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చావా, ఇరికించడానికి వచ్చావా? నేనేం చేశానే? తన ప్రెస్టేషన్ ఏంటో, తను ఎందుకు కొడుతుందో నాకు అర్థమైంది. ఎందుకు? రేపు శ్రావణ శుక్రవారం పూజ మా మమ్మీ చేస్తానంటే అక్షత చేస్తుందని ఇరికించారు కదా, దానికోసం. మరి 4 దెబ్బలేస్తే సరిపోతుందా? నీ కోపం చల్లారొద్దు. కానీ పోసిని అమ్మ కడుపు మాడా, నువ్వు వచ్చి కాపాడతావనుకుంటే దగ్గరుండి తన్నిస్తున్నావేంటే? అసలు నిన్ను ఆగవే. అసలు ఎప్పుడైనా ఇలాంటి పూజలు నేను చేశానని? తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాల్లో లేవాలా? ఎల్లు వాకిళ్ళు నేను శుభ్రం చెయ్యాలా? నేను పూజ చెయ్యాలా? అంటే నువ్వు ఇంటి కోడలువని? మళ్ళీ నోరెత్తావంటే చంపేస్తాను. అసలు మీకెందుకండి? మా మమ్మీ పూజ చేస్తుంది, వాళ్ళు పడేవాళ్ళు. లేనిపోనివన్నీ మీరెందుకు కల్పించుకుంటున్నారు? నేనేం కావాలని కల్పించుకోలేదే. ఆ పల్లవి నా దగ్గరకొచ్చి రేపు శ్రావణ శుక్రవారం పూజ అక్షితం చేయమంటే చెయ్యను అని అంది.